Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. వైసీపీ రెండోసారి అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. కుప్పంలో కూడా జయం తమదే అంటున్నారు. పోలింగ్ తరువాత జరిగిన దాడులకు కారణం కూటమి కుట్రలే అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. మాకైతే ఖాయంగా కనపడుతోంది. గవర్నమెంట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. మొన్నటికి అంతకుముందు కంటే కూడా మరింత మెరుగైన మెజారిటీతో వస్తామనేది అనిపిస్తుంది. చూడు కుప్పంతో సహా అక్కడ కూడా బలమైన మంచి దీంతో మా పార్టీ గెలవబోతుందని మాకు కనపడుతున్నది. ఇప్పుడు కనపడుతున్నాయి బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. రిజల్ట్ కూడా అట్లాగే బ్రహ్మాండంగా ఉంటుంది అనేది మా అంచనా. మొన్న ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్లో తనకున్న లొసుగులను ఆసరా చేసుకుని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను పట్టుకొని అడ్డగోలుగా బిహేవ్ చేసింది. ఈ అవసాన దశలో కూడా లాస్ట్ స్టేజ్లో కూడా దానికి ఏమీ బుద్ధి వచ్చినట్లేదు అనేది అర్థమవుతుంది ఆ పార్టీకి. చంద్రబాబు దాని లీడర్ అప్పుడుపడిన మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 9వ తేదీన అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో 170 రావాలి, 170 దగ్గరగా వస్తాయని చెప్పేసి నేను చెప్పింది. ఎలక్షన్ కమిషన్ ఎవరైతే నియమించిందో ఒక అధికారిని, ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని లా అండ్ ఆర్డర్ సంబంధించి పర్యవేక్షించాలి. ఆ అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైనా కంప్లైంట్, ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన లేకుండా ఏ ప్రాంతంలో అయితే జిల్లాధికారులను మార్చారో ఆ ప్రాంతంలోనే సంఘటనలు జరిగాయి. 175 దగ్గరికి వస్తాం. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలి. అండర్లైన్ పనిగట్టుకుని కంప్లైంట్లు ఇచ్చి అధికారుల్ని మార్పించారో ఆ ప్రాంతాల్లోనే అక్కడంతా కూడా ఘర్షణలు జరిగినాయి, గొడవలు జరిగినాయి. తెలుగుదేశం శ్రేణులందరూ కూడా ఎన్నికల కమిషన్ అడ్డం పెట్టుకుని, కూటమిని అడ్డం పెట్టుకుని, చంద్రబాబు నాయుడు గారి దీన్ని అడ్డం పెట్టుకుని ఇళ్ల మీద దాడి చేయడం అనేది హేయమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ సమగ్ర విచారణ చేపట్టాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మాకైతే ఖాయంగా కనపడుతోంది. గవర్నమెంట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. మొన్నటికి అంతకుముందు కంటే కూడా మరింత మెరుగైన మెజారిటీతో వస్తామనేది అనిపిస్తుంది. చూడు కుప్పంతో సహా అక్కడ కూడా బలమైన మంచి దీంతో మా పార్టీ గెలవబోతుందని మాకు కనపడుతున్నది. ఇప్పుడు కనపడుతున్నాయి బ్రహ్మాండమైన ఆదరణ ఉంది. రిజల్ట్ కూడా అట్లాగే బ్రహ్మాండంగా ఉంటుంది అనేది మా అంచనా. మొన్న ఎన్నికలు అయినప్పటి నుంచి జరుగుతున్నవి చూస్తే మాత్రం టార్గెటెడ్గా తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కమిషన్లో తనకున్న లొసుగులను ఆసరా చేసుకుని అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులను పట్టుకొని అడ్డగోలుగా బిహేవ్ చేసింది. ఈ అవసాన దశలో కూడా లాస్ట్ స్టేజ్లో కూడా దానికి ఏమీ బుద్ధి వచ్చినట్లేదు అనేది అర్థమవుతుంది ఆ పార్టీకి. చంద్రబాబు దాని లీడర్ అప్పుడుపడిన మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 9వ తేదీన అంగరంగ వైభవంగా విశాఖపట్నంలో 170 రావాలి, 170 దగ్గరగా వస్తాయని చెప్పేసి నేను చెప్పింది. ఎలక్షన్ కమిషన్ ఎవరైతే నియమించిందో ఒక అధికారిని, ఓ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ని లా అండ్ ఆర్డర్ సంబంధించి పర్యవేక్షించాలి. ఆ అధికారి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల ఏదైనా కంప్లైంట్, ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే దాని మీద క్షుణ్ణంగా పరిశీలన లేకుండా ఏ ప్రాంతంలో అయితే జిల్లాధికారులను మార్చారో ఆ ప్రాంతంలోనే సంఘటనలు జరిగాయి. 175 దగ్గరికి వస్తాం. మా మీద ఆధారపడిన ప్రభుత్వం కేంద్రం రావాలి. అండర్లైన్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.